ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బైక్ పెట్టారు చూసారా. యాక్చువల్లీ ఈ బైక్ అనేది వీళ్ళు అంటే మనం లక్కీ డ్రాలో గెలుపొందొచ్చు అన్నట్టు. సో దానికోసం వీళ్ళు ఇక్కడ పెట్టారు. మరి మనం $29 పెట్టి ఈ టికెట్ కొనుక్కుంటే మనకి బైక్ ఇస్తారన్నట్టు. మనం ఎయిర్పోర్ట్లోకి దిగిన తర్వాత దుబాయ్ డ్యూటీ ఫ్రీ అని చెప్పేసి ఇలా మనకు కొన్ని కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్లో మనం టికెట్ కొనుక్కోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు బైక్లు, కార్లు ఇటువంటి వాటికి $29 వరకు ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకున్నట్టయితే 2-3 వేలు ఉంటుంది. మరి ఆ బైక్ల విలువ, కార్ల విలువ ఎంత ఉంటుందంటే 2 కోట్లు 3 కోట్లు అలా ఉంటుంది. అలా కాకుండా మీరు ప్రైజ్ మనీ గెలుచుకోవాలి అంటే అటువంటివి కూడా ఉంటాయి. కాకపోతే దాని ప్రైజ్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. దాదాపుగా 23,000 24,000 అయితే మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా వాళ్ళ 1000 AED అంటే వాళ్ళ దిరమ్స్లలో ఉంటుంది చూసారా. ఒక దిరం ఈక్వల్ టు 23 రూపీస్ అలా ఉంటుంది, మారుతూ ఉంటుంది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే మనం ఒక 23,000 పెట్టి లాటరీ టికెట్ కొనుక్కుంటే మనకు 8,40,00,000 ఆ విధంగా అయితే ప్రైజ్ మనీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్ ఇంతకువైపు నేను చూపించాను చూసారా, అక్కడ వరకు అయితే నిజం. మరి అబద్ధం ఏంటి అంటే మనకు వాట్సాప్లో డైరెక్ట్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. అంటే మీరు దుబాయ్కి వెళ్ళి టికెట్లు కొన్నారు, ఆన్లైన్లో టికెట్లు కొన్నారు, ఎక్కడ కూడా టికెట్లు కొన్నారు, అయినా సరే మీకు వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది, మీరు దుబాయ్ లాటరీలో ఇన్ని కోట్లు గెలుచుకున్నారని చెప్పేసి. లేకపోతే మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్కి కానీ మెయిల్స్కి కానీ రిప్లై ఇచ్చారనుకోండి, అక్కడ నుంచి అసలు కథ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మీరు రిప్లై ఇచ్చారు అంటే ఇక మీరు నమ్మినట్టే. కొంచెం మీరు నమ్మారు అంటే వాళ్ళు ఇంకొంచెం మిమ్మల్ని ట్రాప్లోకి తీసుకుంటారు, మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ అడుగుతారు, అంటే నిజమని నమ్మే విధంగా చేస్తారు అన్నట్టు. వాళ్ళకి సంబంధించిన ఒక ఫేక్ వెబ్సైట్ మీకు చూపిస్తారు, అందులో మీకు సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తాయి. మీ డీటెయిల్స్ కనుక్కోవడం చాలా సింపుల్. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేసినా కనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసినా కనిపిస్తుంది. ఇక మన జీవితంలో మనమే పబ్లిక్గా పెట్టుకున్నాం కాబట్టి మన డీటెయిల్స్ అనేవి చాలా పబ్లిక్గా అందరికి దొరికిపోతాయి. కాబట్టి అలా వాళ్ళు మీ డీటెయిల్స్ని తీసుకొని మీకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి మిమ్మల్ని ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే వాట్సాప్లో, జీమెయిల్లో మీరు లాటరీ గెలుచుకున్నారు, అది గెలుచుకున్నారు, ఇది గెలుచుకున్నారు అని చెప్పేసి మెసేజ్లు వస్తే నమ్మకండి. ఒకవేళ మీరు నిజంగా దుబాయ్కి వెళ్ళి టికెట్ కొనుక్కున్నా సరే వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు దుబాయ్ డ్యూటీ ఫ్రీ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దానిలోకి వెళ్ళారనుకోండి, అందులో లైవ్గా వీళ్ళు డ్రా తీస్తూ ఉంటారు. అప్పుడు చూసి దాన్ని మాత్రమే నమ్మండి తప్పిస్తే డైరెక్ట్ మీకు వాట్సాప్లో మెసేజ్ వస్తే నమ్మకండి. దుబాయ్ డ్యూటీ ఫ్రీ అనే కాకుండా ఇంకా చాలా రకాల పేర్లతోటి వీళ్ళు లాటరీస్ని అమ్ముతూ ఉంటారు. కాకపోతే ఎక్కువగా మాత్రం జనాలు ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీస్ని కొనుక్కుంటూ ఉంటారు. అయితే ఇలా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీని కొనుక్కొని ప్రైజ్ మనీ గెలుచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన తెలంగాణలో కూడా ఉన్నారు. అయితే వాళ్ళకు వచ్చింది కదా అని చెప్పేసి మనం కూడా 20,000 25,000 మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే కొనుక్కుంటాను చూసారా, అప్పు సొప్పు చేసి. సో ఆ డెసిషన్ ఏదైతే ఉంటుందో అది రాంగ్ అని చెప్పేసి నేను అనుకుంటాను. అలా కాకుండా మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం మనం ట్రై చేయొచ్చు. నిజంగానే మనం గెలుచుకున్న డబ్బులు మనకి ఇస్తారా అంటే ఇస్తారు, నిజంగానే ఇస్తారు. వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి కూడా మనం లాటరీ టికెట్లు కొనుక్కోవచ్చు. అయితే మనకు పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని కొనుక్కోవచ్చు. మన ఎయిర్పోర్ట్లోకి దిగిన తర్వాత ఇక్కడ మనకు ఈ కౌంటర్స్ ఉంటాయి సరే, అక్కడికి వెళ్ళి కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే అక్కడ కూడా వీళ్ళు ఆబ్వియస్లీ మనం దుబాయ్కి వెళ్తున్నామంటే మన దగ్గర పాస్పోర్టు, బోర్డింగ్ పాస్ ఉంటేనే అక్కడికి ఎంట్రీ ఇస్తారు. కాబట్టి అవి రెండింటిని అడిగి మనకు ఒక ఫామ్ లాంటిది ఇస్తారు. దాంట్లో మన డీటెయిల్స్ మొత్తం నింపి అక్కడ డ్రాప్ బాక్స్ ఉంటాయి. ఆ డ్రాప్ బాక్స్లో మనం టికెట్ని వేయాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్ థర్డ్కి వీళ్ళు డ్రా తీస్తూ ఉంటారు లైవ్లో. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి చూసి మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు, అంటే మనకు వచ్చిందా లేదా అనేది. అంతేకాకుండా వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనం చూసినట్టయితే ఎవరెవరు గెలుచుకున్నారు అనే దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. మొత్తం లక్ బేస్డే ఇది. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు అప్పో సప్పో చేసి కొనుక్కోకపోవడమే బెస్ట్. అంతేకాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టు మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ టికెట్ కొనుక్కోకపోయినా సరే వాట్సాప్లో మీరు కొనుక్కున్నట్టు మెసేజ్ వస్తే మాత్రం వాటిని నమ్మకండి. ఓన్లీ దుబాయ్ టికెట్ అనే కాకుండా మీరు కేబీసీలోకి సెలెక్ట్ అయిపోయారు, బిగ్ బాక్స్లోకి సెలెక్ట్ అయిపోయారు, లేదా మీరు ఐఫోన్ గెలుచుకున్నారు, అది ఇది అని చెప్పేసి ఫ్రాడ్స్టర్స్ చాలా రకాలుగా మనని ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి అన్నోన్ లింక్స్ని అయితే క్లిక్ చేయకండి. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి దుబాయ్ టికెట్ నిజమా అబద్ధం ఒక్క ముక్కలో చెప్పాలంటే నిజమే, కాకపోతే వాట్సాప్లో వచ్చే ఫేక్ మెసేజ్ని నమ్మకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.